ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములండి. బాగున్నారా నా ప్రియ సహోదరులారా? నిజంగా ఇలా ప్రతిరోజు కూడా దేవుని మాటలు వింటాం. మన జీవితాలకి దేవుని మాటలు వింటాం. మన మాటలు కాదు, మా మాటలు కాదు, దేవుని మాటలు వింటాం. మనకెంత క్షేమం అంటారు. చాలా క్షేమం కదా. నిజంగా ఈ భూమి మీద ఇంతకంటే శ్రేష్టమైనది ఏదన్నా ఉంది అంటే నాకు తెలిసి గొప్పది ఏమీ లేదు. ఎందుకంటే బైబిలే చెప్తుంది. నిజంగా దేవుని వాక్యము ఎంత శ్రేష్టమైందో బైబిలే చెప్తుందన్నమాట. బైబిలే చెప్తుంది. ఎందుకంటే చదవండి, ఆ మాట నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. చదువువారు, వాటిని విని గైకొను వారు ధన్యులు. అయ్యా, నీ తల్లి గర్భం ధన్యము అన్నప్పుడు స్తనములు, నువ్వు పుడుచు స్థానములు ధన్యమన అవును. కానీ ఈ వాక్య ప్రకారం జీవించేవారే మరీ ధన్యులని యేసుప్రభు వారే చెప్పారు. వాక్యాన్ని వింటే సరిపోతుందా? వాక్య ప్రకారం జీవిస్తే ఎంత బాగుంటుంది, అర్థమవుతుందా? వాక్య ప్రకారం జీవిస్తే మన జీవితాలు ఒక ఉన్నతమైన విధానంలో తయారు చేయబడతాయి. ఒక శిల్పకారి శిల్పాన్ని ఎలా చెప్తాడో వాక్యానికి లోబడిన వ్యక్తి ఒక శిల్పంలాగా తయారవుతాడు, ఒక అద్భుతమైన రూపముగా తయారవుతాడు, యేసు ప్రభు రూపంలోకి చక్కగా మార్చబడతాడు. రండి, మార్క్స్ వార్త నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యాన్ని చదువుకుందాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము. నా ప్రియ సహోదరులారా, జాగ్రత్తగా ఆలకించండి. 34వ వచనం. సమాధానం గలదానవై పొమ్ము కుమారి, సమాధానం గలదానవై పొమ్ము. ఈ భాగంలో మీకు ఏమర్థమవుతుంది? ఈ భాగం గతంలో నిజంగా మీరు అనుకోవచ్చేమో, కానీ నేను సేవకి వెళ్ళాలి అనుకున్నప్పుడు దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడుతూ వచ్చిన మాట. సరే, నేను తర్వాత చివరిలో చెప్తాను ఆ మాటలు ఏంటో, ఎలానో. నా ప్రియ సహోదరులారా, రక్తస్రావం కలిగిన స్త్రీని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆమె ఎలా ఉందో మీకు అర్థమైందా? ఎంతో బాధపడుతూ ఉంది. ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో తిప్పలు పడింది, తనకు కలిగినంతా పోగొట్టుకుంది. ఇప్పుడు యేసు ప్రభు గురించి విన్నది. ఈయన గొప్ప వైద్యుడు, అర్థమైందా? యేసు ప్రభు గురించి విన్నది. యేసు ప్రభు యొక్క ఆ ఉన్నతమైనటువంటి విధానాన్ని ఎప్పుడైతే విన్నదో, నేను ఆయన వస్త్రం ముట్టిన చాలు అనుకుంది. ఆ వస్త్రం ముట్టిన చాలు అనుకుంది. సమాధానం లేక, సంతోషం లేక, నెమ్మది లేక ఎంతో తన జీవితం పాడైపోతూ వచ్చింది. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము.
సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, యేసునా నన్ను ముట్టినందునా. కాబట్టి నా ప్రియ సహోదరులారా, మన జీవితాల్లో యేసు మనలోకి వచ్చినప్పుడు, మనల్ని ముట్టినప్పుడు, మనల్ని ఆదరించినప్పుడు ఎంత సమాధానం. ఇంతవరకు కృషించిపోయిన తన జీవితం ఎలా అయిపోయిందంటే, ఇక నేను నా జీవితం ఉందో లేదో అన్నట్టుగా అయిపోయింది. ఎంతో బాధలో ఉంది. రక్తస్రావం 12 సంవత్సరాల నుంచి. ఈరోజు కూడా చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. వారిని ప్రభువే స్వస్థపరచునుగాక. ఈ వాక్యం వింటున్న మిమ్ములను ప్రభువే కనికరించునుగాక. ఆయన చిత్తములో, ఆయన ఏర్పాటులో దేవుడే మిమ్మల్ని కనికరించునుగాక. దేవుడే మిమ్మల్ని కటాక్షించునుగాక. నా ప్రియ సహోదరులారా, గమనించండి. చెప్తున్నా, సమాధానం గలదానవై పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని చెప్తున్నాడు. ఈరోజు మానవునికి సమాధానం ఎక్కడుంది చెప్పండి? లోకంలో చూస్తే సమాధానం లేక కొట్టిమెట్లాడుతున్నారు. రకరకాల పరిస్థితుల్లో మానవుడు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నా. ఏం బ్రదర్, నాకు అన్నీ ఉన్నాయి బ్రదర్, నాకేంటి బ్రదర్, నాకేంటి అనుకుంటున్నారా? ఈ భూమి మీద ఉన్నవి నీకు తాత్కాలిక ఆనందాన్ని ఇవ్వచ్చేమో కానీ నిత్యమైన, శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది మాత్రం దేవుడే. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. నువ్వు ఏ మతస్థుడు అయినా, ఏ కులమైనా, ఎవరిని నువ్వు ఆనుకున్నా, ఒకటి చెప్తున్నాను, సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆయన మాత్రమే చెప్పాడు, నా శాంతినే మీకు ఇస్తున్నాను, మనుషులు ఇచ్చే శాంతి కాదు ఇది. అర్థమైందా? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి అని చెప్పిన దేవుడు గొప్ప శాంతినిస్తాడు. మన బంధకాలన్నీ తెంపివేస్తాడు. మన లోపల ఉన్నటువంటి పాపపూరితమైన విషయాన్ని తొలగిస్తాడు. చెప్తున్నాడు, సమాధానం గలదానవైపో. సమాధానం తెల్లి, ఎందుకంటే నేను నీ జీవితాన్ని మార్చాను. దేవుడు ఇదే వాక్యం ద్వారా ఇంగ్లీష్లో ఏముంటుందంటే చాలా బాగుంటుంది, గో టు పీస్. చాలాసార్లు నేను అనుకునేవాడిని, ప్రభువా నీ చిత్తమేనా నేను వెళ్ళటం, సేవకు వెళ్ళటం నీ చిత్తమేనా. చాలాసార్లు దేవుని పరీక్షించాను. ప్రభువా చాలాసార్లు కొన్ని సూచనలు పెట్టుకున్నాను. ప్రభువా నీ సేవకు వెళ్ళడం ఏంటి ప్రభువా, నాకు చెప్పయ్యా, నీ సేవకు వెళ్ళాలా వద్దా ఏంటి ప్రభువా. ఎందుకంటే అందరూ సేవకులు కాదు, అందరూ సేవకులము కాదు. ఆయన ఏర్పాటు ఉండాలి. మోషేని ఏర్పాటు చేసుకొని ఐగుప్తులో నుండి విడిపించాడండి. అట్లా దేవుని ఏర్పాటులో ఉండాలి, ఆయన సేవ ఏర్పాటులో ఉండాలి. ఇప్పుడు అందరూ కూడా వీధికొకరు, సందుకొకరు, ఇంటికొకరు సేవకులు అయిపోతున్నారండి. ఇది ప్రమాదం ఉంది. ఎందుకంటే గోధుమల కంటే గురుగులే ఎక్కువ పెరుగుతున్నాయి. అందుకే తప్పుడు బోధలు వస్తున్నాయి, తప్పుడు సిద్ధాంతాలు వస్తున్నాయి. చక్కగా దేవుని లేఖనాలు చదివి పరిశీలించి బోధించే బోధకులు తక్కువ. ఎవరైనా ఒకరిని ఆధారం చేసుకుంటారు, ఎవరైనా ఒక బోధకుని ఆధారం చేసుకొని మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా బైబిల్ను ఆధారం చేసుకొని బైబిల్లో ఉన్న సంగతులను జాగ్రత్తగా పరిశీలిస్తూ బెరేయ సంఘస్థుల వలె అవి అలా ఉన్నవో లేదో గ్రహిస్తూ చెప్తే ఎంత బాగుంటుంది. కాబట్టి అందరూ బోధకులు కాదు, అందరూ సేవకులు కాదు, అందరూ కాపర్లు కాదు. ఎవరు పడితే వాళ్ళు. అందరికి మైకులు ఇచ్చేయడానికి వీలు లేదు. సంఘాన్ని పాడు చేస్తారు. ఏదైనా యోగ్యత ఉండేది ప్రభు వల్లే మనం పొందాలి తప్ప అయోగ్యులు కూడా ప్రభు యొక్క ఇంటిలోకి జొరబడితే ఏలి కుమారుల వల్ల తయారవుద్ది, సమయలు కుమారుల వల్ల తయారవుద్ది, అహరోను కుమారుల వల్లే సంఘం పాడైపోయి ప్రమాదం ఉంది. జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త. మనం కూడా అనుకోవచ్చు, నాకేం తక్కువ, నేను కూడా సేవ చేస్తాను, నేను కూడా పరిచయం చేస్తాను, నాకేం తక్కువ అని. కోరాహు, అభిరాము, దాతాను వల్ల నువ్వు కూడా ముందుకొస్తే మేము కూడా పరిశుద్ధులమే అని చెప్తే
దేవుడే తేలుస్తాడు. ఎవరు పరిశుద్ధుడో, ఎవరు ఆయన సేవ చేయాలో, ఎవరు ఆయన పరిచర్య చేయాలో దేవుడే తేలుస్తాడు. సరే, ఈ సమయంలో నా ప్రియ సహోదరులారా, అట్లు నేను చాలా మదన పడుతున్న సమయం అది. 2013 సంవత్సరం చివరి అంకణానికి వచ్చాను. అంటే చివరి అంకానికి వచ్చాను. ఇక సేవ, చదువు అంటే 98% దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. చివరిగా కొన్ని సూచనలు పెట్టుకున్నాను. సూచనల ద్వారా కూడా దేవుడు మాట్లాడినాడు. ఇక చివరిగా, ప్రభు నువ్వు సమాధానం ఇస్తే నేను సేవకి వెళ్తాను. ఆ సమయంలో అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే, నా బాప్టిజం సాక్ష్యం ఇచ్చేటప్పుడే మా సేవకులు ఆనంద్ గారు చాలా చక్కగా, ఈ అబ్బాయి సేవ చేయాలి అని రాజారావు అంకుల్ చెప్పాడు. నాకు బాప్తిసం ఇచ్చింది అంకుల్ రాజారావు అంకుల్ చనిపోయారు. అప్పుడు కర్మేల్లో ఉన్నారు. చాలా చక్కగా ఈ ప్రాంతాలు చాలా తిరిగారు. చాలా మంచిగా తిరిగి సేవ చేసి అనేకులకి బాప్తిసాలు ఇచ్చి సువార్త ప్రకటించి ప్రతి మందిరాన్ని తిరిగారు. నా ప్రియ సహోదరులు, ఇలా చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. అయితే ఏదేమైనప్పటికీ ఆ సేవకులతో చెప్పారు, ఆనంద్ గారు మా సేవకులు చాలా చక్కగా చెప్పారు, ఇతడు సేవ చేయాలి, ఈ ప్రాంతాల్లో సేవ చేయాలి. అలాగే నిజంగా దైవజనుల యొక్క కోరికను దేవుడు నిజంగా నేను కూడా నిజంగా అది మనసులో పెట్టుకోలేదు, కానీ తర్వాత అర్థమైపోయింది. ఓహో, దేవుడు తన సేవకుల యొక్క ఆలోచనను రూఢీపరుస్తాడు అన్న విషయం అర్థమైంది. సరే, ఏదేమైనప్పటికీ నా ప్రియ సహోదరులారా, బాగా గమనిద్దాం, బాగా అర్థం చేసుకుందాం. అలా 2013 వాచ్నైట్ సర్వీస్లో ఈ వాగ్దానం తీసుకున్నాను. గో టు పీస్, సమాధానంగా. ప్రభు సమాధానమే అంటున్నాను. సమాధానం ఇస్తే సేవకి వెళ్తాను అంటున్నాను. ఇప్పుడు దేవుడు నాకు డైరెక్ట్గా ఇచ్చిన వాక్యం ఏంటంటే, గో టు పీస్, సమాధానంగా వెళ్ళు. ఇక ఏం మరో మాట లేదు. అన్ని వదిలిపెట్టేసి డిగ్రీ అయిపోయింది, ఇక అన్ని వదిలిపెట్టి సేవకు వచ్చాను. 2013లో నేను సేవకు రావడం జరుగుతూ వచ్చింది. దేవుని మహాదయ వల్ల, దేవుని అద్భుతమైనటువంటి ప్రణాళికలను బట్టి నేను సేవకు రావడం జరుగుతూ వచ్చింది. కాబట్టి కొంతకాలం ఒక మారుమూల ప్రాంతంలో, ప్రకాశం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో నేను ఇప్పుడు సేవ చేస్తూ ఉన్నాను. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఎవరికైనా సమాధానం లేకుండా ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, బాధలో ఉంటే, వేదనలో ఉంటున్నారేమో, దేవుడు మీకు సమాధానం ఇచ్చును గాక. దేవుడు మిమ్మల్ని కనికరించును గాక. రక్తస్రావ గల స్త్రీని ఎలా అయితే కనికరించాడో మిమ్మల్ని కూడా దేవుడు కనికరించును గాక. కాబట్టి ఆ విధంగా మన జీవితాలను కనికరించి సమాధానంతో దేవుడు మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. ఇంతవరకు మీరు చూపుతూ వచ్చిన నీ దయాకృప, ప్రేమల కొరకై స్తోత్రాలు. రక్తస్రావం గల స్త్రీని ఎలా అయితే సమాధానంతో పంపివేస్తూ వచ్చావో ఆయన, ఎంతమంది అయితే ఈ వాక్యం విని నెమ్మది లేకుండా వచ్చి వాక్యం విన్నారో వారిని సమాధానంతో పంపండి. వారి హృదయాలు నింపండి. వారి హృదయాలు నీ సమాధానాన్ని పంపమని ప్రార్థన చేస్తున్నాను. ఏ వ్యాధి, ఏ కష్టం, ఏ నష్టంలో ఉన్నారో, ఏ కన్నీటిలో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో వారిలో కావలసిన నెమ్మదిని దయచేయమని ప్రార్థన చేస్తూ, మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి స్తుతిస్తూ, అయ్యి కూడా నన్ను కూడా మీరు ఎలా సేవకు పిలిచారో నాయన, ఈ మాట కూడా చెప్పడానికి మీరు ఇచ్చిన కృపకై స్తుతిస్తూ, నాయన ఈ క్యాలెండర్ వాక్యం వింటున్న ప్రియులందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.